నేను యువతకు చెప్తా ఉన్నా, ప్రజలారా, యువకులారా, ఇదంతా ఒక ఫేక్ మీడియా, దొంగ మీడియా మన దగ్గర ఉన్నదంతా. ఈ ఛానళ్ళన్నీ ఇవన్నీ ప్యాకేజ్ స్టార్లు. ఇవి ఎంతసేపు కూడా అగ్రకులాల కాళ్ళు ఒత్తడానికి, వాళ్ళు ఇచ్చే బిచ్చపు బిస్కెట్లు తినడానికి వేచి చూసేటువంటి అగ్రకుల ఛానల్లే. మనకంటూ బీసీలకంటూ ఒక మీడియా లేదు, ఒక పేపర్ లేదు, ఒక ఛానల్ లేదు. మనకున్నదల్లా సోషల్ మీడియానే. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీని సాయశక్తులు ట్రై చేసిరు దీన్ని ఖతం చేయాలని. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఖతం కాదనేది లెక్కకు వచ్చిరు. మీరు రాసి పెట్టుకోరి, 2029 తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారాన్ని అందుకోబోతా ఉన్నారు మొట్టమొదటిసారిగా. ఆ విజయం మీ వార్తలు, మీ ఛానళ్ళు, మీ పత్రికల్లో మారుమోగాలి. మారుమోగుడు ఏమొద్దు, మీ ఫేసులు చూడాలి గంతే. మీ ఫేసులు చూస్తే సబ్బండంగా అందరికి అర్థమవుతుంది. నేను తెలంగాణ యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నా. మనకున్నదల్లా ఒకే ఒక్కటి ఆయుధం, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండండి. ఈ మీడియా ఛానళ్ళల్లో వచ్చేటువంటి వార్తలు లేకపోతే వాటిని చాలా నిశ్చితంగా పరిశీలించండి. ఎందుకంటే అవి చూసేటోడు ఎవరు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీడియా కంప్లీట్గా గబ్బైపోయింది కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మెజారిటీ యువత, మహిళలు, కార్మికులు, రైతులు అందరి హక్కులను రక్షించేటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ పుట్టింది. ఇలా సాంప్రదాయ ఏమైందా, తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఇచ్చారు. అది కూడా జర్ర అయితే మిస్ అవుతుండే. నేషనల్ పార్టీలను అడుగు కూడా పెట్టనీయలే. సాంప్రదాయ పార్టీలను బొందబెట్టి యువత సోషల్ మీడియాతోనే అధికారంలోకి తీసుకొచ్చింది టీవీకేని. ఇక్కడ జరిగేది కూడా అదే జరిగి తీరుతుంది. ఖచ్చితంగా తెలంగాణ యువతకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు సోషల్ మీడియాలో వాలంటీర్స్గా జాయిన్ కాండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మనది, మన హక్కుల కోసం పుట్టినటువంటి పార్టీ. జై తెలంగాణ, జై బీసీ. ఒకసారి ఆ వీడియో ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ.